రెండు రాష్ట్రాలలో ఆ మాస్టర్ మైండ్ కోసం జల్లెడు పట్టినా అతని జాడ మాత్రం దొరకలేదు. అడవుల్లో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు. అయినా నోక్లు. లొంగిపోయిన వారి వద్ద కూడా ఆయన గురించి ఎలాంటి సమాచారము దొరకలేదు. అసలు ఎవరి హిడ్మా? పోలీసులకు ప్రభుత్వానికి ఎందుకు టార్గెట్ అయ్యాడు? హిడ్మా టార్గెట్ చేశాడు అంటే ఫినిష్ కావాల్సిందే. మన దేశంలో మావోయిస్టుల చేతుల్లో అనేక మంది పోలీసులు, రాజకీయ నేతలు చనిపోయారు అంటే దాని వెనుకున్న మాస్టర్ మైండ్ హిడ్మానే. మావోయిస్టు పార్టీ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ హెడ్గా, గెరిల్లా ఆర్మీకి కమాండర్గా హిడ్మాకు పేరుంది. ఎవరిని ఇట్టే నమ్మే స్వభావం కూడా కాదు. 44 సంవత్సరాల వయసున్న ఆయన మావోయిస్టు పార్టీలో యంగ్ టర్క్గా పేరుగాంచారు. 1981లో అప్పటి మధ్యప్రదేశ్, ప్రస్తుత ఛత్తీస్గఢ్లో ఉన్న సుక్మా జిల్లాలో జన్మించారు. గిరిజన కుటుంబం నుంచి వచ్చిన హిడ్మా అనతి కాలంలోనే మావోయిస్టు పార్టీలో నాయకుడిగా ఎదిగారు. కేంద్ర కమిటీలో కూడా ఉన్న అత్యంత పిన్న వయస్కుడు హిడ్మా అని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి హిడ్మా నాయకత్వం వహించారు. 2010లో దంతెవాడలో మందుపాతర పేల్చి 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను, 2013లో జిరామ్ ఘాటీలో 27 మంది కాంగ్రెస్ నేతలను హతమార్చిన ఘటనలో హిడ్మా కీలక పాత్ర పోషించారు. ఈ దాడిలో ఛత్తీస్గఢ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు మహేంద్ర కర్మ, నందకుమార్ పటేల్, విసి శుక్లా లాంటి నేతలున్నారు. అప్పట్లో హిడ్మా ఆధ్వర్యంలోని బెటాలియన్ 1తో ఈ ఆపరేషన్ నిర్వహించారు. 2007లో ఛత్తీస్గఢ్లోని ఉర్పల్ మిట్టాలో మందుపాత్ర పేల్చిన ఘటనలో పలువురు సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో హిడ్మాకు కేంద్ర కమిటీలో సభ్యుడిగా పదోన్నతి లభించింది. గిరిజన తెగల్లో కూడా హిడ్మాకు మంచి ఆదరణ ఉందని పోలీసు బలగాలు అంచనా వేశాయి. అదేవిధంగా 2021న సుక్మా, బీజాపూర్ మధ్య మందుపాత్ర పేల్చిన ఘటనలో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హిడ్మా కీలక పాత్ర పోషించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం దృష్టిలో కానీ, ప్రజల దృష్టిలో కానీ హిడ్మా ఒక డిఫరెంట్ నాయకుడు. అంటే అక్కడ పుట్టి పెరిగిన నాయకుడు. చాలా కాలంగా ఈ ఉద్యమం మీద ఉన్న విమర్శ ఏమిటంటే అంత బయట వాళ్ళు, తెలుగు వాళ్ళు, లేకపోతే అప్పర్ కాస్ట్ వాళ్ళు వచ్చారు. ఏ నాయకత్వం ఇది? బయట అగ్ర నాయకత్వమే ఈ పార్టీలో ఈ పార్టీ మిగతా పార్టీ కంటే ఎట్లా భిన్నం అనేటువంటి ప్రశ్న ఒకటి వచ్చింది. వాళ్ళ హిడ్మా అనేటువంటి వాడు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుగా వచ్చాడు. కనుక హిడ్మా ఇవాళ ఆయన ఆదివాసి నుంచి ఎదిగిన నాయకుడు కాబట్టి ప్రభుత్వానికి కూడా అక్కడ పుట్టి పెరిగిన వాడు, ఈయన చాలా వ్యూహ చేసేటువంటి వాడు, వ్యూహకర్త అని ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంది. అందుకని హిడ్మా విషయంలో అంత ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి పెట్టి ఇవాళ హిడ్మాను ఎన్కౌంటర్లో చంపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని పదే చెప్తున్నారు. దీంతో పాటు ఆపరేషన్ కగార్లో భాగంగా దండకారణ్యంలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడం ప్రారంభించింది. దీంతో అనేక మంది మావోయిస్టులు నెలకొరిగారు. దాదాపుగా 300 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు, ఎలియాస్ భూపతి కూడా ఉన్నారు. అయితే ఆయుధాలు వదిలి ప్రభుత్వంతో చర్చలకు వెళ్తున్నాము అనడం అవకాశవాదమని, రాజకీయాల నుంచి వస్తున్న ఒత్తిడికే ఈ విధంగా లొంగిపోతున్నారంటూ హిడ్మా ఆధ్వర్యంలోని మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు హిడ్మా ఆధ్వర్యంలోని మావోయిస్టులు ఈ లొంగుబాట్లను వ్యతిరేకించడమే కాకుండా విప్లవ ద్రోహులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. 2 వారాల నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభించారు. మంగళవారం ఉదయం గ్రేహౌండ్స్ బలగాలు జరిపిన కాల్పుల్లో హిడ్మాతో పాటు 6 మావోలు మృతి చెందారు.